సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇది మంచి సీజన్. కోడి పందాలకు కానీ లేకపోతే రకరకాల ఆటలకి పాటలకి ఇదే సమయంలో ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, బయట బండి పార్క్ చేసే వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది ఎదవలు డబ్బు లేక పక్కవాడి వస్తువుని కాజేసి జల్సా చేయాలి అనే ఒక ఆలోచనలో బతుకుతున్నారు. ఉదాహరణకి చూడండి, కింద చూపిస్తాను వీడియో. ఇది నాకు తెలిసిన మా సొంత వాళ్ళ బండి. అసలు తను సొంతంగా తన బండిని పార్క్ చేసి పట్టుకెళ్తున్నాడు ఇంత కూడా ఇబ్బంది లేకుండా. పాపం వాళ్ళ బండి కొనడానికి ఎంత కష్టపడి ఉంటారన్న ఆలోచన కూడా ఆ ఎదవకి లేకుండా ఏదో తన సొంత బండి అన్నట్టుగా తీసుకొని వెళ్ళిపోవడం, తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ ఎదవకి ఇంకొక ఎదవ సహాయం చేయడం. పాపం వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి ఆ బండి పోగొట్టుకొని. కాబట్టి దయచేసి మీరు అలా బండి పార్క్ చేసినప్పుడు కొంచెం చూసుకోండి. అలాగే మీ వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే సంక్రాంతి పండగకి డబ్బుల కోసం కొంతమంది పనికిమాలిన ఎదవలు, గడ్డి తినేవాళ్ళు, పియ్య తినేవాళ్ళు పక్కవాడి వస్తువుని కాజేసి అమ్మేసుకొని జల్సా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఏడుస్తుంటారు. అలాంటి ఎదవల నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా మీ వస్తువుని మీరు కాపాడుకోండి.